మొత్తానికి కూడా మీడియా విలేకరుల మొత్తానికి కూడా నమస్కారాలు. నా పేరు మరిడి చిట్టిబాబు. నేను మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నిన్న చిన్నంపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ సభకు వచ్చినటువంటి పేరు నాని గారు మాట్లాడిన మాటలు ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన మాట్లాడటానికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే అనేక కారణాలు కనపడతా ఉన్నాయి. ఆయన పాపం వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు లేదో కానీ వారికి మా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 3 సార్లు శాసనసభ్యులు చేసిన వాడిని కుక్క అని పిలిపించుకున్నందుకు. కానీ కుక్క లక్షణాలు వాస్తవంగా ఎవరికి ఉన్నాయంటే మా మంత్రి గారి గురించి ఏదో మాట్లాడాడు పాపం పేరు నాని గారు. బందర్ ఉద్దేశంతో బందర్లో ఉండకుండా ఈ జిల్లాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇతని నేపథ్యం ఏంటంటే వైసీపీలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు గౌరవనీయులు దౌర్భాగ్యుడు ఇతను. తర్వాత ఏం జరిగింది, వైసీపీకి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వారి సామాజిక వర్గం కానీ చెప్పు దెబ్బతో వైసీపీకి సమాధానం చెప్పినటువంటి నేపథ్యాన్ని సృష్టించింది పేరు నాని. ఆయన ఉప ముఖ్యమంత్రిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన ఎక్కడున్నాడో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రభుత్వం మారక ముందు కొల్లి రవీంద్ర గారిని ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అక్రమ కేసు పెట్టి 60 రోజులు జైలు చేయించినటువంటి ప్రబుద్ధుడు ఈ పేరు నాని గారు. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ ఈయన జైలు వేస్తారని చెప్పి తోక ఊపుకుంటూ నాయకుల దగ్గరికి రాయబారాలు తిరుగుతున్నటువంటి ప్రబుద్ధుడు ఈ పేరు నాని గారు. ఎలా అంటే మా మంత్రి గారి మీద పాపం ఈడ్చిపట్టడంలో తప్పులేదు. ఆయనకి సమాచార శాఖ ఇచ్చి వైసీపీలో అనేక పదవులు ఇచ్చిన తర్వాత అత్యంత దారుణంగా విఫలమైపోయినటువంటి సందర్భం ఉంది. ఆ ప్రభుత్వంలో మా మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఆయన ఒక ప్రతిభను గుర్తించి ఆయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిచయాలు గుర్తించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పిలిచి నూజివేడు సీట్ ఇచ్చి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చి గౌరవించడంతో అత్యంత బాధపడుతున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పేరు నాని గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు బతుకు ఎవరో బతకూడదంట పాపం. ఈయన ప్రభుత్వం మారినప్పుడే అక్రమ బియ్యం దొంగ లెక్కలు చూపించి ప్రభుత్వం నుంచి సొమ్ము కొట్టేస్తే ఇతని పెళ్ళం, నేను భార్య అంటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఇతలాంటి వాడికి ఇతలాంటి భాషలో సమాధానం చెప్పాలి. ఇతను కూడా అంటాం కూడా తప్పాం. వీడి పెళ్ళం వీడి కొడుకు కలిసి కొట్టేసి దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారిని పొగిడి నన్ను జైల్లో వేయలేదు, మహానుభావుడు, ఇట్లాంటి రాజకీయ నాయకుని చూడలేదు అని మాట్లాడిన వారు ఎవరో పాపం పేరు నాని గారే బందర్లో చెప్తే బాగుంటుంది. ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయి? మెరుపుతేగా అన్నాడు మా మంత్రి గారిని. పాపం ఈయనకి నేను అవగాహన చేసుకోవటం ఎలాగంటే ఈయన అత్యంత దారుణంగా విఫలమై దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంటే మా మంత్రి గారు ఆకాశం అంతా ఎత్తేదికి ఆయన పరపతిని పెంచుకుంటే పాపం ఈయన ఆకాశం వంక చూస్తూ ఉన్నాడు. కుక్కలో ఆకాశం వంక చూసి మొరుగుతూ ఉంటాయి ఏంటంటే మెరుపులు చూసి. ఆకాశం అంతా ఎత్తున మెరుస్తూ ఉన్నటువంటి మా మంత్రి గారు కింద కుక్కలాగా మొరుగుతూ ఉన్నటువంటి పేరు నాని. మొన్నేమో చంద్రబాబు నాయుడు గారు గొప్ప అన్నావు, చంద్రబాబు నాయుడు గారు నాయకులు లాంటి చూడలేదు, కక్షాదింపులు లేవు అన్నావు. కానీ నీకులాగా హీనంగా కుక్కలాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రవర్తించలా. చంద్రబాబు నాయుడు మీద జైల్లో పెడితే 53 రోజులు మగోళ్ళలాగా జైలు చేసి బయటకు వచ్చి గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి మగోడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని బయటపడింది నువ్వు. చంద్రబాబు నాయుడు అంత మంచోళ్ళం, మా మంత్రి గారు లాంటి సౌమ్యులం అయితే మేము కాదు. కాకపోతే మా మంత్రి గారు చెప్తూ ఉంటారు, మీరు నిదానంగా మాట్లాడండి, మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, మనం ప్రజలకు సేవ చేద్దామని. కానీ
మేము మంత్రి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు, మీరు చేస్తూ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, మీరు చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మీరు ఈ రాష్ట్రంలో పొందుతున్నటువంటి ఆదరణ కానీ చూసి ఓర్చుకోలేనట్టు అటువంటి ఈ మరుగుతున్నటువంటి ఊర కుక్క పేరునాని లాంటి వాడికి మేము సమాధానం చెప్పవలసిందే. దానికి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, వీళ్ళు సభలే సమావేశాలకి పాపం యాంకర్లను తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి అది. ఆ యాంకర్ల మధ్యలో ఈ అవాకులు చవాకులు పెడుతున్నటువంటి ఓ పేరునాని, బందర్ రమ్మంటావా, నూజివేడు వస్తావా? నువ్వు వీలుంటే ఇక నుంచి మా మంత్రి గారు పిఆర్ఓగా నిన్ను పెట్టుకుంటారు. చాట్రాయ మండలం ఇప్పటి వరకు ఎన్ని విజిట్లకు వచ్చారు, ఎన్ని పర్యటనకు వచ్చారు, ఇక ఎన్ని రాబోతున్నారు అనేది రాసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటే నీకు ఆ జాబ్ సరిపోద్దని, అంతకన్నా నువ్వు ఎక్కువ ఊహించుకోవడం కూడా అనవసరమని, నీకు మా మంత్రి గారు కనుక మాకు అనుమతిస్తే ఎక్కడ పడితే అక్కడ నుంచోబెట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే కాకుండా నువ్వు చెప్పిన భాషలో చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడినా, మా మంత్రి గారిని తక్కువగా మాట్లాడినా, తెలియకుండా మాట్లాడినా నీ తాట తీస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.